హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంటాయి. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఇంట్లో ఉంటూ రికార్డ్స్ రాస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే ఇది స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఆ వెబ్సైట్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలంటే, సో క్రోమ్లో సో నేనైతే రికార్డ్ రైటింగ్ అని చెప్పి నేను టైప్ చేస్తే నాకు ఈ వెబ్సైట్ అయితే దొరికింది. సో ఈ వెబ్సైట్లో జెన్యున్గా పేఅవుట్ చేసి, సో ఇదైతే జెన్యున్ ప్లాట్ఫామ్. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా అక్కడ హోమ్ పేజ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, సెల్ఫ్ ఆర్ కంపెనీ బేస్డ్ జాబ్స్ కానీ, లేకపోతే కెరియర్ గైడెన్స్, సో వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో అక్కడ మీరు అబౌట్ అస్లో క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ రికార్డ్ రైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో 1 సింగిల్ రూపీ కూడా మనం ఎవరికి పే చేయక్కర్లేదు. సో వాళ్ళు కూడా తీసుకోరు. సో అండ్ అలాగే హ్యాండ్ రైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇక్కడ 5 స్టెప్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ 5 స్టెప్స్ కూడా మనం ఫాలో అవ్వాలి. సో వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకసారి చూద్దాం. సో ఈ రికార్డ్ రైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్ ఇది ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించింది. సో అలాగే ఇక్కడ ఈ రికార్డ్లో ఏం మెన్షన్ చేశారంటే, సో మీ నేమ్ కానీ మీ రోల్ కానీ సో ఏది కూడా అక్కడ ఇండెక్స్లో రాయకూడదు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో తప్పులు లేకుండా అయితే మనం రికార్డ్ వర్కింగ్ అయితే రాయాలి. సో నెక్స్ట్ లైన్స్ ఉన్న దగ్గర మనం రాయాలి. సో బ్లాంక్గా ఏదైతే పేజ్ ఉందో సో అక్కడ మనం డయాగ్రామ్స్ వేయాలి. సో అన్నిటికీ డయాగ్రామ్స్ అయితే ఉండవు, కాకపోతే చాలా నీట్గా రాయాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడ 8 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రికార్డ్ ఎలా రాయాలి, పేమెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఎవరు రాయాలి ఎవరు రాయకూడదు, రికార్డ్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, అసలు ఒక కంప్లీట్ 8 స్టెప్స్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్ రికార్డ్ ఎలా రాయాలి. సో ఇది ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించిన రికార్డ్ కాబట్టి సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, రాయవచ్చు కూడా. సో లెఫ్ట్ సైడ్ అయితే రాస్తూ బ్లాంక్ సైడ్ ఏదైతే ఉందో దాని వైపు డయాగ్రామ్స్ అయితే ఇవ్వాలి. సో డయాగ్రామ్స్ రాసిన తర్వాత సో ప్రతిదానికి డయాగ్రామ్స్ ఉండవు, కొన్ని వాటికే డయాగ్రామ్స్ ఉంటాయి. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే రికార్డ్ ఎలా సబ్మిట్ చేయాలి. సో మీకు దగ్గరలో కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది కదా, అక్కడ సో బెస్ట్ అండ్ ఫాస్ట్ డెలివరీ ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి. సో అది కూడా సో జెన్యున్గా ఉండాలి. అలాగే అమౌంట్ రాసే వాళ్ళకి మిగిలాలి అండ్ రాయించుకునే వాళ్ళకి కూడా మిగిలాలి అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఎవరు రాయాలి అసలు. సో ఎవరైనా సరే రాయొచ్చు. సో ఎడ్యుకేషన్ అనుభవం అవసరం లేదు, అంటే సో ఎడ్యుకేషన్తో పనే లేదు. హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, పార్ట్ టైం జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళు డెఫినెట్గా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. బట్ 200 వర్డ్స్తో మీరు ఫస్ట్ శాంపిల్ రికార్డ్ అనేది రాయాలి, వాళ్ళకి రాసి వాళ్ళకి పంపించాలి. సో మీ శాంపిల్ రైటింగ్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు, సో అందుకనే రాయమంటున్నారు. సో అది కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. సో నెక్స్ట్ ఎవరు రాయకూడదు. సో ట్రై చేస్తాము ఒకసారి హాఫ్ రాసి ఆపేస్తాము అన్న వాళ్ళైతే అస్సలు ట్రై చేయొద్దు. ఎందుకంటే సో ఫస్ట్ మీరు రాస్తానని చెప్పారు, తర్వాత రాయనని చెప్పేస్తే కనుక ఫస్ట్ అక్కడ రికార్డ్ రాయించుకునే వాళ్ళు లాస్ అవుతారు కదా. సో అందుకని ట్రై చేస్తాము చూద్దాము అనుకునే వాళ్ళు అసలు రాయొద్దు. సో నెక్స్ట్ ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలి. సో మీరు అప్లై చేశాక హ్యాండ్ రైటింగ్ చూస్తారు కదా. సో చూసిన తర్వాత మీ మెయిల్కి కరెంట్ అడ్రస్ అలాగే మీ కరెంట్ లొకేషన్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొరియర్ సర్వీస్. సో మెయిన్ పాయింట్, పేమెంట్ ఎలా ఉంటుంది. సో పేజ్కి 1.50 నుంచి 2 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇవైతే A4 షీట్స్లో రాయక్కర్లేదు. సో జస్ట్ నార్మల్ పేజెస్లో రాస్తే మాత్రం సరిపోతుంది. అండ్ అలాగే రికార్డ్కి 200 అయినా కూడా కొరియర్కి 100 ప్లస్ రికార్డ్కి 50. సో 350లో 400 అవుతున్నాయి. సో ఈ అమౌంట్ మాకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి అని చెప్పారు. సో నెక్స్ట్ 7, రికార్డ్ ఎలా పంపిస్తారు, మీరు ఎలా పంపించాలి. సో మీకు ఒక అప్లికేషన్ పెట్టాక సో మీరు రాయడానికి పాత రికార్డ్స్ లింక్స్ అలాగే పీడిఎఫ్ను ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకొని రాయాలి. డౌన్లోడ్ లింక్ కింద ఇచ్చాము చూడండి అని పెట్టారు. సో నెక్స్ట్ పేజ్కి నెంబరింగ్ చూసుకోవాలి. సో 1 2 3 4 5 అని సో ఆర్డర్ వైజ్గా రావాలి. అలాగే 34 తర్వాత 37 పెట్టకండి అని కూడా మెన్షన్ చేశారు. సో 8th స్టెప్ ఏంటంటే రికార్డ్ ఎక్కడ తీసుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్, మీరు అప్లై చేశాక మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే ఇస్తారు, అలాగే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. సో దాని తర్వాత సో మీ దగ్గర
సో బుక్ స్టాల్లో ఒక బుక్ తీసుకోండి. సో 50 రూపీస్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. సో రికార్డ్ ప్రైస్ అది. సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ పేమెంట్ ఎలా ఇస్తారు. సో మీరు కొరియర్ చేసిన తర్వాత సో మీ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో మీ అకౌంట్ నెంబర్, మీ లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్, ఏదో ఒకటి ప్రతి డీటెయిల్స్ కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకు సో పేమెంట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే సో 10th స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ ప్రాసెస్ కింద ఒక లింక్ ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేయాలి. సో నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్. సో ఇంకొక స్టెప్ మెన్షన్ చేశారు. ఈ రికార్డ్ రైటింగ్కి మేము డబ్బులు కట్టవలసి ఉంటుందా. సో మీరు ఎటువంటి డబ్బులు కట్ట అవసరం లేదని చెప్పారు. సో నెక్స్ట్ రికార్డ్కి కొరియర్కి మేము డబ్బులు పే చేయాలా. సో లేదు, మీ ప్రతి రూపాయి వాళ్ళే పే చేస్తారు. మీరు రాసిన రైటింగ్కి కూడా వాళ్ళే పే చేస్తారు. సో నెక్స్ట్ 3rd స్టెప్, మాకు నిజంగా పేమెంట్ వస్తుందా, మేము వర్క్ స్టార్ట్ చేశాక పేమెంట్ రాకపోతే. సో మీరు పేమెంట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీకు ఎల్లప్పుడూ జీమెయిల్ సపోర్ట్ ఉంటుంది. అప్లై చేశాక ప్రతి డౌట్ని ఇక్కడ అడగవచ్చు. ఆస్క్ హియర్ అనే ఆప్షన్ అక్కడ పెట్టారు. సో డెఫినెట్గా ఏ డౌట్స్ ఉన్నా అక్కడ సో అప్లై నౌ డౌన్లోడ్ రికార్డ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఒక ఫామ్ అయితే కనిపిస్తుంది కదా. సో రికార్డ్ రైటింగ్ అప్లికేషన్ ఫామ్, వర్క్ ఫ్రమ్ హోమ్. సో షేర్ యువర్ లొకేషన్, రైట్, కొరియర్, ఎర్న్ మనీ. సో ఇదైతే కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్. సో క్లియర్గా చూడండి. సో రికార్డ్ రైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ సో మీ నేమ్ అయితే ఇవ్వాలి. సో నెక్స్ట్ మీ జెండర్ ఇవ్వండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో గ్రాడ్యుయేషన్ చేస్తారా, ఇంటర్మీడియట్ చేశారా, లేకపోతే డిప్లొమా ఆర్ ఎస్ఎస్సి ఆర్ అదర్. సో ఏవైనా మీరు ఇందులో ఉంటే కనుక సో అది ఇవ్వండి. సో లేదు అంటే అదర్ ఆప్షన్ పెట్టండి. సో కరెంట్ లొకేషన్ నేమ్. సో మీరు ప్రజెంట్ ఉన్న లొకేషన్ అలాగే మీ సిటీ కూడా అక్కడ మెన్షన్ చేయండి క్లియర్గా. సో నెక్స్ట్ పేస్ట్ లొకేషన్ లింక్. సో మీరు ఏదైతే లొకేషన్లో ఉన్నారో సో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ నియర్ బై కొరియర్ సర్వీస్ నేమ్స్. సో మీకు దగ్గరలో కొరియర్ సర్వీస్ ఎవరైనా ఉంటే కనుక సో వాళ్ళ కొరియర్ సర్వీస్ నేమ్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాలి. సో డెఫినెట్గా ఫాస్ట్ డెలివరీ, బెస్ట్ జెన్యూన్గా ఉండే కొరియర్ సర్వీస్ నేమ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. సో నెక్స్ట్ రికార్డ్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ అంటే ఎస్, ఎక్స్పీరియన్స్ ఉందని మాత్రం ఇవ్వాలి, లేదని చెప్పి అయితే ఇవ్వద్దు. సో ఎక్స్పీరియన్స్ ఉంది. సో నెక్స్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అట్లా మీరు పెట్టినా పర్లేదు. ఈమెయిల్. సో మీకు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఇవ్వండి. నెక్స్ట్ మీ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. ఇక్కడ హ్యాండ్ రైటింగ్ శాంపుల్ అని ఉంది కదా. సో వాళ్ళు ఎగ్జాంపుల్ కింద ఇది పెట్టారు. సో చాలా నీట్గా రాశారు కదా తెలుగులో. సో మీరు కూడా ఒక 200 wordsతో ఒక పీడిఎఫ్ లాగా రాసి మీరు కూడా ఇట్లా వీళ్ళకి యాడ్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నీట్గా రాయండి. ఇదైతే జెన్యూన్ ప్లాట్ఫామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.